దీక్ష దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో మనందరం కలిసి అయితే కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 తారీఖు నాడు ఈ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిండు. మరి ఆ కార్యక్రమాన్ని మనం ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మీరు దీక్ష దివస్ సంబంధించి సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి షార్ట్గా ఒక వీడియో చూడడం జరిగింది. మన అందరం కూడా మరొక్కసారి మననం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. అసలు ఏంది తెలంగాణ ఉద్యమం అంటే ఏంది, తెలంగాణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది. మరి గతంలో చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినా మరి తెలంగాణ సాధించలేకపోయినాం. మరి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి కొత్త తరహా మూమెంట్ నడిపి రాజకీయ ప్రాంతాల్లో శాంతియుతంగా ఎక్కడ ఒక రక్త చుక్క కూడా చిందొచ్చనే ఉద్దేశంతో మరి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అరగా నడపడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నవ్వొస్తుంది. సంబరాలు జరుపుకుంటున్నారు. మామూలు నిన్న ఈరోజు రేపు రైతు పండుగ అంట. రైతు పండుగ ఉత్సవాలు. రైతు పండుగ ఎందుకు చేసుకుంటారు, ఏం చేసినారు, ఏమి ఇచ్చిండ్రు ఎంత అనేది ఆ బస్సులో పోయటం చూసి అర్థమైతే ఏమి చేయలేదు. ఎందుకంటే బస్సులో 5 మంది 10 మంది పోతున్నారు, అక్కడ ఎక్కడ స్పందన లేదు. కానీ ఒక రకం చెప్పాలంటే వాళ్ళది కూడా గొప్పనే, కాంగ్రెస్ వాళ్ళది కూడా ఏం చేయకుండా చేసామని చెప్పుకునేది కూడా గొప్పతనమే. అది అందరితో కాదు, అది ఆ ధైర్యం ఆ తొండి అందరికీ రాదు. అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. వాళ్ళే ఎందుకంటే మనం మొత్తం నోటిఫికేషన్ చేసి అంత ఇంటర్వ్యూస్ ఎంత అయిపోయి రిజల్ట్ ఇచ్చే టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. 30,000 ఉద్యోగాలకు ఎలక్షన్ అయిపోయినా కూడా వాళ్ళ గవర్నమెంట్ వస్తే సర్టిఫికెట్ ఇచ్చే మేము ఇచ్చినామని చెప్పింది. ఇంతకంటే తోండి ఏముంటుంది. ఉద్యోగాలు 30,000 మేము ఇచ్చినామంట. ఇక దాన్ని మోటు సమస్య చెప్తే బాగుండదు. అట్లా అంటే దానికి కూడా ధైర్యం కావాలి. తొండి మాటలన్నీ కూడా అబద్ధం మాటలన్నీ కూడా ఏం చేయకుండా చెప్పినా చెప్తే ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటే ఇంక అంతకంటే గొప్పతనం ఏముంటుంది. మనమేమో ఎన్ని చేసినాం చెప్పుకుంటూ పోతే మనమైతే ఇప్పుడు ఊరిలో బండలు పెడితే ఊరికి 10 బండలు అవుతాయి. పెట్టలే ఏం పని అయితే చాలు. కానీ మనం చేసిన కార్యక్రమాలు చెప్పడానికైనా మనం టైం సరిపోకుండా ఎన్నో చేసినాం 1, 2 కూడా ఎన్ని మరి అన్ని చేసినా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఇవాళ పొద్దున్నే చూస్తే టీవీలో చర్చ జరుగుతుంది దీని మీద, గురుకుల పాఠశాలల మీద, స్కూళ్ళలో జరిగే ఈ ఫుడ్ పాయిజనింగ్ అని మీద దాని మీద ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు మాట సిగ్గుశారం లేకుండా ఏం చెప్తాడంటే మీ గత 10 ఏళ్ళు కూడా కొన్ని అక్కడక్కడ జరిగినాయంట. అంటే మా 10 ఏళ్ళు అక్కడక్కడ 1, 2 ఏమైనా జరిగింటేనే అవన్నీ రెక్టిఫై చేసినాం. మళ్ళీ మీరు వచ్చి 10 నెలల 100 జరిగినాయి కదా. కొన్ని 10 నెలల కింద 10 ఏళ్ల కింద అంతకుముందు ఎవరు ఉన్నారు? ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ అంటే గత 10 ఏళ్ళు మీరున్నారు కదా అని. మరి మనకంటే మంది 10 ఏళ్ళు ఎవడున్నాడు, 50 ఏళ్ళు ఎవడున్నాడు? మరి సిగ్గుశరం ఉండాలి కదా. మీ 50 ఏళ్ళలో మీరు అన్ని చేసి ఉంటే మాకు దేనికి పని లేకుండా తెలంగాణ ఉద్యమం అవసరం లేకుండా మీరు ఏం చేయలే. 50 సంవత్సరాలు అంటే మొత్తం స్వతంత్రం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటే, ప్రభుత్వంలో ఉంటే ఏం చేయలే. వాళ్ళు 200 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 50 ఏళ్ళు మనం ఫస్ట్ 5 ఏళ్ళలో 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 ఖర్చు పెట్టి సంవత్సరానికి బ్రహ్మాండంగా విద్యార్థులకు మంచి భోజనం అందించి మంచి వసతులు కల్పించడం జరిగింది. మనం మాకు లీడర్ ఒక చెప్తా ఉండే గురుకుల పాఠశాలకు మిల్క్ సప్లై చేస్తాడు. ఆ మిల్క్ ఇవ్వడానికి కిచెన్లోకి పోతే బట్టలు కట్టుకొని పోల్సి వస్తుందంట. అంతకుముందు మంచిగా ఉండే కిచెన్లు స్కూళ్ళలో కానీ గురుకుల పాఠశాల కానీ కిచెన్లు అంత మంచిగా నీట్గా బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు ఆ కిచెన్లోకి పోవాలంటే ముక్కుకు బట్ట కట్టుకొని పోవాలి, అంత భయంకర పరిస్థితి ఉందంట. అంటే ఇప్పుడు ఎప్పుడైనా అది ఎందుకు జరుగుతుంది మీరు ఒక విషయం గమనించాలి. ఎప్పుడే కానీ ప్రాంతీయ పార్టీల అధికారులు ఉంటే నాయకుడు ఒక్కడే ఉంటాడు. ఆ నాయకుని కన్నుసంలో ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది, అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తారు, అందరు కష్టపడి పనిచేస్తారు, భయంతో పనిచేస్తారు. కాబట్టి అన్ని చక్కగా నడుస్తాయి.
ఇక ఈ పార్టీ వచ్చేవరకు మొత్తం డీలో వదిలిపెట్టేశారు. పైనుంచి ఏం మానిటరింగ్ లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరంకి వెళ్ళి దాని మీద రివ్యూ లేదు, ఏం చేయాలో ఆలోచన లేదు. ఈ రకంగా భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. సరే ఇంకా సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికి అర్థమైంది ఏందనేది. మళ్ళీ మనం కొద్ది సమయంలో ఇంకా చూస్తున్నాక సంవత్సరం అయిపోయింది, తొందరనే మిగతా కూడా అయిపోతుంది. ఈ లోపల లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు. మనం మళ్ళీ పూర్వమే మనకు వస్తుంది. ఇప్పుడు ఏదైతే చెడిపోయినా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేసుకుందాం, ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం, మనందరం బాగుపడాలని తెలియజేస్తూ